కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయమంటారు కదా పెద్దలు. సో మేమైతే ఈసారి ఈ శివాలయంలో, మా దగ్గరున్న శివాలయంలో అయితే పక్కనే ఉసిరి చెట్టు, బిల్వపత్రం చెట్లు అయితే ఉన్నాయి. సో మేము ఈసారి మాత్రము ఇంకా చెట్ల కిందకి కాకుండా శివాలయంలోనే ఇంకా అందరము ఫ్రెండ్స్ అందరం కలిసి అందరం కట్ చేసుకుంటూ, వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ అలా అయితే వంటలు చేసాము. ఇంకా కొన్ని అయితే పిండి వంటలు అయితే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా దేవుడికి అలా నైవేద్యం పెట్టేసి హారతులు కూడా ఇచ్చారు. ఇంకా అవన్నీ అయిపోయాక మేము లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామం కూడా చేశాము పారాయణము. ఇంకా అది అవ్వగానే అందరూ ఫ్రెండ్స్ మధ్యలో ఇంకా అందరము గుడి తరపున అందరము మెంబర్స్ అయితే ఇంకా కలిసి భోజనాలు అయితే చేశామండి. చాలా బాగా అనిపించింది. ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. చాలా బాగా అనిపించింది కూడా. ఇంకా ఈసారి అయితే ఇలా జరిగినాయి మా కార్తీక వనభోజనాలు.